హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మాట చెప్పి నేను 4 రోజులు అయిపోతుంది. 4 రోజుల నుంచి అసలు వీడియో పెట్టలేదు మాటండి. ఫుల్ బిజీ మాటండి, ఇంట్లో పనితోటి ఫుల్ బిజీగా ఉందన్నమాట. నోములు కదండి, కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయన్నమాటండి మాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క వారం చేసుకుంటారు కదా, ఒక్కొక్క ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళకు ఉంటాయి కదా. అలా మాకైతే పౌర్ణమి నోములు మాటండి. మిగతా అన్ని పండుగల కన్నా అసలు నోములు అనేటప్పటికి అసలు పనులు అంటే మట్టుకి చాలా ఎక్కువగా ఉంటాయి మాటండి. ప్రతిదీ ఇదివరకు ఉత్తప్పుడు కూడా చేసుకుని పౌర్ణమికి అసలు చాలా నిష్టగా చేయాలన్నమాటండి. ఎక్కడ ఒక మాసిపోయిన బట్ట అది ఉండకూడదు, అసలు ఎక్కడ కడగకుండా అది ఉండకుండా అసలు చాలా నిష్టగా ఉండాలన్నమాటండి. ఆ రోజంతా అయితే ఎవరిని ముట్టుకోకూడదు కూడా అనేసి అంటుంటారు అనమాట. మనం అంత శుభ్రం చేసుకుంటాం కదా ఇల్లు అదిని, చాలా నిష్టగా ఉండాలన్నమాట అండి. దానికోసం అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి. ఇక్కడైతే ముందు రోజు అయితే బట్టలు ఆరవేసాను అనమాట. గెంజి పెట్టి టాప్స్ అన్నీ హ్యాండ్ వాష్ చేసుకున్నాను అనమాట అండి. హ్యాండ్ వాష్ చేసి కొద్దిగా లైట్గా గెంజి పెట్టి ఆరేసుకున్నాను అనమాట అండి. ఇలా గెంజి పెట్టి ఆరేసుకుంటే కొంచెం బాగుంటాయి కదా, ఇస్త్రీ చేయించుకుంటే కొంచెం టాప్ స్టిఫ్గా నిలబడినట్టు ఉండి బాగుంటుంది అన్నమాట. హ్యాండ్ వాష్ చేయకపోతే అసలు బాగోవండి టాప్స్ అన్నీ కూడా. చాలా వరకు హ్యాండ్ వాషే చేసుకోవాలా. ఎప్పుడో ఇంకా ఉతకాలనిపించినప్పుడు మిషన్లో వేసేయచ్చు, కానీ హ్యాండ్ వాష్ చేసుకుంటేనే కొంచెం మన్నిక అది బాగుంటుంది అన్నమాట అండి మనకి. ఈ పనులు ఎప్పటి నుంచో ఒక వారం ముందు నుంచి కూడా స్టార్ట్ చేసుకుందాం అనేసి అనుకుంటే నాకు డేట్ టైం మాట అండి. డేట్ అయ్యాక అప్పుడు చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అలాగా వెయిట్ చేశాను అనమాట అండి. అప్పుడు ఇంకా నేనైతే సోమవారం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రేపే కదా పౌర్ణమి. అలా 3 డేస్ బట్టి చేస్తూనే ఉన్నాను. అయినా సరే ఇంకా అలా పనులు ఉంటానే ఉన్నాయన్నమాట. పూజ అయ్యే వరకు కూడా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అన్నమాట. మొత్తం ఇంకా నాకు డేట్ అయిపోయాక ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ అయితే మట్టుకి తీసేసాను అనమాట అండి. తీసి అవన్నీ అయితే మిషన్లో వేసి మా వారు నేను వచ్చి పైకి అయితే వచ్చి ఇవన్నీ ఆరేస్తున్నాను అనమాట. డబ్బాలన్నీ ఖాళీ చేశాను అనమాట. ఫస్ట్ అక్కడ పప్పులు అది పెట్టాను కదా ఎండలో, ఏం తెప్పించలేదులేండి, అయ్యాక తెప్పిందాంలే ఇవన్నీ క్లీన్ చేస్తే కానీ సామాన్లు అయితే ఏం తెచ్చుకోలేదు. కొద్దిగా ఉన్న మట్టుకి తీసాను అనమాట. డబ్బాల్లోంచి తీసి అవన్నీ డబ్బాలన్నీ ఖాళీ చేసి ఎండలో అయితే పెట్టాను అనమాట. తర్వాత ఇక్కడైతే ఇది కుంకుడుకాయలు కొట్టాను అనమాట. పిల్లలకి మార్నింగ్ తలస్నానం కుంకుడుకాయలతో చేయించాను అనమాట అండి. ఆ కుంకుడుకాయలు కొట్టింది అయితే తుడుస్తున్నాను అనమాట. పెద్దబాబుకి తలనొప్పిగా ఉంది కదండి, తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అన్నారన్నమాట, కొన్ని రోజులు అసలు షాంపూ మానేసి చూడొచ్చు కదా, తలనొప్పి షాంపూస్ వల్ల కూడా వస్తుంటుంది, మామూలు కుంకుడుకాయలు వాడి చూడొచ్చు కదా అనేసి తెలిసిన వాళ్ళు అన్నారన్నమాట. అని పాపం ఆయనే తీసుకొచ్చి 1 కేజీ కుంకుడుకాయలు అయితే తెచ్చిచ్చారన్నమాట అండి. మేము డబ్బులు కూడా ఇవ్వలేదు, ఆయనే పాపం తీసుకొచ్చి చాలా అభిమానంగా తెచ్చిచ్చారన్నమాట అండి. ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారండి, ఇప్పుడు అంత అభిమానంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండట్లేదు. సొంత రిలేషన్లోనే ఉండట్లేదు ఎక్కడ అభిమానం అన్నది, అంత కమర్షియల్ అయిపోయింది. తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా ఇవన్నీ ఇందాక ఖాళీ చేసేసాను కదా, పిల్లల్ని అది స్కూల్కి పంపించేసాక అప్పుడు వంట చేసి వాళ్ళకి పెట్టేసాక అప్పుడు ఇక్కడైతే నేను ఇవన్నీ అయితే వాటికి కడుగుతున్నాను అనమాట అండి. మా వారు కూడా ఇంకా షాప్కి వెళ్ళిపోయారు. నాకు ఇంకా 3 డేస్ హాలిడేస్ అని చెప్పాను అనమాట షాప్కి. సొంత షాప్ అన్నా సరే ఏదో ఎటకారంగా అలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట మా వారు నేను. నాకు 3 రోజులు సెలవులు కావాలంటే సెలవులు ఇస్తే జీతం కట్ చేసేస్తానైతే అనేసి చెప్తున్నారు అన్నమాట మా వారు. సరే పర్వాలేదులే, నాకు సెలవులు కావాలని నేను ఈ 3 డేస్ బట్టి అయితే అసలు షాప్కి వెళ్ళట్లేదు అన్నమాట అండి. వెళ్ళినా ఏదో కాసేపు వెళ్ళి ఆయనకి భోజనం ఇచ్చేసి వచ్చేయడం అన్నట్టే ఉంటుంది అన్నమాట అండి. ఇంట్లో ఉండి అసలు ఏంటి బాబా నేను ఇంక ఇంట్లో పనే చేసుకుంటున్నానా అని అనిపిస్తుంది అన్నమాట అండి. కానీ ఇంక పనులు అది ఉన్నప్పుడు తప్పదు కదా. ఇక్కడైతే పక్కన ఫోన్ పెట్టుకుని ఫోన్లో ఏదో పెట్టుకున్నాను అనమాట, జబర్దస్త్ ఏదో పెట్టుకుని చూస్తున్నాను అనమాట. చూస్తాను నేనైతే అవి తోమేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ అయితే మట్టుకి తోమేసి ఎండలో పెడదామనేసి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇలా ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కదా, అందుకనేసి నాకైతే చాలా టైం పడేసింది అన్నమాట. ఇవన్నీ తుడుచుకుని కడుక్కొని అన్నీ నేనే కదా, ఎవరో ఒకరు సాయంగా కొంచెం తోడు ఉంటే ఒకరు కడిగితే ఒకరు తుడుచుకుంటే పని తొందరగా అయిపోతుంది, ఏదైనా మాట్లాడుకుంటా ఎవరితోటన్నా చేస్తుంటే అనమాట. అలా నేను ఇవన్నీ తుడుచుకోవడం అది బయట
తోవేసుకుని వచ్చాక బయట డోర్ తీసుకుని అయితే ఇక్కడే కూర్చున్నాను అనమాట అండి. కూర్చుని ఇవన్నీ తుడుచుకుంటా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పైన అది ఎండలో అది పెట్టాను అనమాట, బయట పెట్టాను. అలాగా పక్క ఆవిడతో అది మాట్లాడుతూ అలాగా చాలా రోజులకి ఇంట్లో ఉన్నారండి మీరు, అసలు ఇంట్లో ఉండరు కదండి అనేసి ఆవిడ అలా మాట్లాడుతున్నారన్నమాట. ఏదో ఒకటి మాట్లాడుకుని ఆవిడతోటి ఎవరినైనా పెట్టుకోవాల్సిందండి, ఒక రోజు కన్నా పని అమ్మాయిని ఎవరినైనా రమ్మనవలసింది అనేసి చెప్తున్నారు అనమాట ఆవిడ. లేదులేండి ఇంక నేనే చేసుకుంటాను, అంటే నేను కంప్లీట్గా ఇంట్లో ఉండను కదా, మళ్ళీ కాసేపు షాప్కి అది వెళ్ళి వస్తూ ఉంటాను కదా, అందువల్ల ఎవరైనా వచ్చినా అవ్వదులేండి అనేసి నేనే ఇంకా చేసుకున్నాను అనమాట అండి. తర్వాత ఇంక మళ్ళీ పైదాకా ఎందుకనేసి ఇక్కడ కొద్దిగా మెట్లు ఎక్కితే ఈ ఫ్లోర్లో ఇక్కడ ఎండ తగులుతుంది అనమాట. ఇక్కడే చిన్న కవర్ వేసి ఇక్కడైతే ఇవన్నీ అయితే మట్టుకి తుడిచేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను అనమాట అండి. ఇవన్నీ పైకి కిందకి తెచ్చుకోవడం తిరగడం బాబాయ్ రోజంతా అలాగా సరిపోయింది మాట అండి. ఇవన్నీ మళ్ళీ ఆరాక పైకి వెళ్ళి మళ్ళీ పైన అవన్నీ తెచ్చుకోవాలి కదా, అలా తెచ్చుకోవడంలో సరిపోయింది మాట అండి. ఇక్కడైతే నేను చిన్న మనీ ప్లాంట్ వేసాను, చిన్నగా వేసాను మాట, కొద్దిగా వచ్చింది. ఇదైతే మా పక్కన వాళ్ళది మాట మనీ ప్లాంట్, చాలా బాగుంటుంది. చిన్న 2 పాటల్లో ఉంటాయి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆ పక్కనేమో తులసమ్మని కూడా ఆవిడ ఇక్కడే పెట్టుకుంటారన్నమాట. ఆ తులసమ్మ ఎప్పుడూ నిద్రపోతటండి ఆవిడది, ఇలాగ పోయేటప్పటికి వెంటనే అందులోనే మొక్కలు లేచి వచ్చేస్తాయన్నమాట. మొన్న అలాగే మొత్తం ఎండిపోయింది తులసమ్మ, మళ్ళీ వచ్చేసారన్నమాట. ఎప్పుడూ నా తులసమ్మ నిద్రపోదండి అనేసి ఆవిడైతే చెప్పారన్నమాట. ఇంకా సరే అవి ఇంక ఎండలో పెట్టాను కదా, అవి కాసేపు ఎండ బాగా తగులుతుంది, బాగా ఆరితే బాగుంటాయని 1 గంట అయితే ఉంచేసి ఈ లోపు అయితే నేను ఇంకా లోపలికి వచ్చేసి కాసేపు ఆవిడతో మాట్లాడాను అనమాట. మాట్లాడేసాక ఇంకా సరే అండి మీ పనులు ఏంటండి నా వల్ల ఆవిడ అంటున్నారు అనమాట. ఇంక తర్వాత లోపలికి వచ్చి ఇవన్నీ దులిపేసుకుని ఇలా పేపర్లో వేసుకుందాం, అయితే పేపర్లో వేసుకుంటే అప్పుడు తెచ్చేసి సర్దేసుకోవచ్చు కదా అని పేపర్లో అయితే వేసుకుంటున్నాను అనమాట అండి. ఇక్కడ నేను పేపర్లో వేస్తున్నాను కదండి, ఇవైతే షాప్లోనే క్యాట్లాగ్ పేపర్లు అనమాట అండి. చీరలు ఎలా ఉంటాయి మోడల్ అంతా క్యాట్లాగ్ ఉంటాయి కదా, క్యాట్లాగ్ పేపర్లు అయితే ఉండిపోతాయి కొద్దిగా అన్నమాట. అవి అయితే నేనైతే ఇలా తీసుకొచ్చి ఇలా కబోర్డ్లో వేసుకోవడానికి అదే వాడుతుంటాను అనమాట. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారన్నమాట, కావాలి మాకు కూడా క్యాట్లాగ్లని, అలా ఎవరైనా అడిగితే కూడా ఇస్తుంటాను అనమాట. బాగుంటాయండి, మనం మామూలు న్యూస్ పేపర్ అది వేసుకుంటే కన్నా చాలామంది షీట్లు కొని వేసుకుంటారులే అనుకోండి, వాటికన్నా ఈ పేపర్ స్ట్రాంగ్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట అండి క్యాట్లాగ్ పేపర్లు అదినే. ఇంకా అంతవరకు పని చేసాక అమ్మయ్య అనేసి నేను మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు మాట అండి. ఇంకా పని ఉంటే నాకు ఇంకేం తినాలా చేయాలని అనిపించదు అన్నమాట. కాసేపు ఇంకా టీ పెట్టుకుని తాగుదామనేసి టీ అయితే పెట్టుకున్నాను అనమాట అండి. అక్కడికి 12:30 అంతా అయిపోయింది, అవన్నీ కడిగి తుడిచి ఆరబెట్టి వచ్చేటప్పటికి ప్రశాంతంగా కూర్చుని ఒక 10 నిమిషాలు అయితే టీ పెట్టుకుని అయితే తాగాను అనమాట అండి. తాగాక తర్వాత ఇక్కడ ఈ పక్కన కబోర్డ్ కూడా ఖాళీ చేస్తున్నాను అనమాట అండి. ఈ బాక్స్లు ఇవన్నీ కూడా మామూలుగా అస్తమాటిగా వాడుతుంటాను అనమాట ఎక్కువగా. షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకెళ్ళడానికి ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి అలా వాడుతూ ఉంటాను. అందుకని ఇంకా అవైతే మట్టుకి ఇంకా నేను తోమట్లేదు అనమాట అండి. కొంచెం తడి గ్లాస్ పెట్టేసి తుడిచేసి ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా తోమాలంటే ఇంకా నాకు ఇంకా అవ్వదులే అనేసి ఇంక ఇవైతే తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా అస్తమాటికి తోమినప్పుడల్లా తుడిచి పెట్టుకుంటూనే ఉంటాను కదా, ఇంకెందుకులే మళ్ళీ అనేసి ఇవన్నీ అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట అండి. పిల్లల స్నాక్స్ బాక్సులు ఇవన్నీ కూడా ఒక సెల్ఫ్లో పెట్టుకుంటాను అనమాట. అవన్నీ అయితే నేను తుడిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా తుడిచేటప్పుడు నాకు ఒక అలవాటు ఉంటుంది అనమాట అండి. ఏదైనా తోమేటప్పుడు కూడా అలాగా చూస్తాను అనమాట, కింద పేర్లు అయితే ఉంటాయి కదా, ఎవరి పేరు ఉంది ఏంటి అనేసి, ఒక్కొక్కరు చనిపోయినప్పుడు ఇచ్చినవి ఉంటాయి, ఒక్కొక్కరు మెచ్యూరీ ఫంక్షన్కి ఇచ్చినవి ఉంటాయి కదా, అలాగే ఎవరో ఏంటో అని చూసుకుంటాను అనమాట అండి. ఇవన్నీ అయితే పేపర్లు అది వేసుకుని అయితే మట్టుకి సర్దేసుకున్నాను అనమాట అండి. ఇంకా ఇక్కడ చాలా బాక్సులు వస్తాయి, ఆ బాక్సులన్నీ ఇంకా బయట ఉన్నాయన్నమాట తోమిన గిన్నెల్లోనే. ఇంక ఇక్కడ కొద్దిగా కిరణాలన్నీ అయితే ఈ సెల్ఫ్లో పెట్టుకుంటాను అనమాట అండి. ఇవన్నీ ఇంకా క్లీన్ చేసాక అప్పుడు వేసుకుందాంలే అని ఇవైతే వేయలేదు కూడా అన్నమాట అండి. ఈ కబోర్డ్లో ఈ లైన్ అంతా అయితే మట్టుకి కొద్దిగా ఉండిపోయినాయి, అది బాస్కెట్లో పెట్టుకుంటాను అనమాట అండి. ఇంకా అవి కూడా తీసేసి ఇంకా అన్నీ వేసేసుకున్నాను అనమాట అండి. ఇంకా ఇవి కూడా ఆరిపోయాయి, డబ్బాలది కూడా ఆరిపోతే ఇంకా అవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చేసుకుని అవన్నీ శుభ్రంగా వేసుకున్నాను అనమాట. ఇడ్లు పప్పులు ఇవన్నీ కూడా అన్నీ నీట్గా వేసేసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ ఖాళీ చేయడానికి ఎంత టైం పట్టిందో వేయడానికి కూడా
అంతే టైం పట్టింది అన్నమాట అండి. కానీ ఇదివరకు అన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ డబ్బాలు అయితే బాగుంటాయేమో అని అనిపిస్తుంది అన్నమాట. స్టీల్ డబ్బాల్లో అది గుర్తుండట్లేదు అన్నమాట. మధ్యలో వేసేసి మర్చిపోతున్నాను అనమాట. ఎక్కడ ఏముందో కూడా స్మార్ట్కి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట, గుర్తుండట్లేదు. ఇక్కడైతే పోపుల బాక్స్లో కూడా ఫుల్గా అన్నీ వేసుకున్నాను. ఒకటి ఖాళీగా ఉంది ఏంటా అనేసి మళ్ళీ తీసి చూసుకున్నాను అనమాట. మెంతులు అయిపోయాయి అన్నమాట. మెంతులు లేవు, సరే తీసుకొద్దాం అనేసి ఇంక ఇవి కూడా సర్దేసుకున్నాను అనమాట. ఇక్కడ స్టీల్ డబ్బాలన్నీ ఇలా ఒక లైన్లో పెట్టుకున్నాను. ఇవన్నీ జామ్ చేసాలి, అది హనీ జాము అనమాట. అవన్నీ అయితే ఇలాగ ఒక చోట అయితే పెట్టుకున్నాను అనమాట అండి. ఇలా సర్దుకున్నాక ఒక వారం రోజుల వరకు అయితే మటుకి చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. మన కిచెన్ చూసుకుని మనకే ముద్దెచ్చేస్తుంది ఇవన్నీ తీసి వాడడానికి చేయడానికి చేసేటప్పుడు. అది ఇంకా ఇలాచి ఇవన్నీ కూడా అయితే కొత్తగా తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ వెయ్యాలి మటన్ తర్వాత వేస్తాను అనమాట. నోములకి కూడా ఇంట్లో ఏమీ వాడమన్నమాట అండి, అన్నీ కొత్తగా తెచ్చుకోవాలా అనేసి అంటుంటారు. పప్పులు అది ఉన్నా సరే మళ్ళీ తెచ్చుకోవాలా అని అంటారన్నమాట. ఇంకా అందుకని సర్లే కొద్ది కొద్దిగానే కదా అని మళ్ళీ అవన్నీ అయితే తీసుకొస్తాను. ఆయిల్ అదైతే ఎలాగ వాడము, సాల్ట్ ఇలాచి అన్నీ కూడా కొత్తగా అప్పటికప్పుడు తెచ్చుకుని వేసుకోవాలా అనేసి అంటారన్నమాట నోములకి. మాకైతే బూర్లు ఒక్కటే లేండి నోములకి. ఇక్కడ ఇలాగా కబోర్డుకి సెల్ఫ్ ఏమీ రాలేదన్నమాట, ఓపెన్గా అలాగ ఉండిపోయింది అన్నమాట పైనుంచి కింద వరకు కూడా. అలా ఉంటుంటే ఏం పెట్టడానికి అవ్వట్లేదు అనేసి నేనైతే ఇలాగ డబ్బాలు కట్ చేసి అందులో ఇసుకేసి దాని మీద అయితే ఒక చెక్క ఉంటే చెక్క వేసి పెట్టాను అన్నమాట అండి. ఇవన్నీ అయితే వాడనివి అన్నమాట అండి. వాడినవన్నీ అలాగా ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట అండి. షాప్లో బ్యాగులు ఉంటాయి కదా అవి. ఇంకా ఈ బకెట్ కూడా ఖాళీ అయ్యింది. కుంకుడుకాయలు అయితే బకెట్లో వేసుకున్నాను అనమాట అండి. తర్వాత ఇవన్నీ ప్రమిదలు అన్నమాట అండి. ప్రమిదలు కూడా ఇలాగ ఒక చిన్న బకెట్ ఉంటే అందులో వేసి ప్రమిదలు కూడా అవన్నీ అందులో పెట్టేసుకున్న కింద పెట్టాను అనమాట అండి. ఇంకా ఇవన్నీ అయితే మట్టుకి తీయాలన్నమాట, క్లీన్ చేయాలన్నమాట. బియ్యం డబ్బా ఇవన్నీ అయితే తోముకోవాలన్నమాట అండి. ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి అయితే మార్చేద్దాం కదా అనేసి ఈ బియ్యం డబ్బా అయితే వాడట్లేదు అన్నమాట అండి. ఈ మధ్యలో కొద్ది కొద్దిగానే తీసుకొచ్చి ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తున్నాను అనమాట. దానివల్ల బియ్యం డబ్బా అయితే వాడట్లేదు అన్నమాట. మొత్తం 25 కేజీల బ్యాగ్ తెచ్చుకుని బియ్యం డబ్బాలో వేసి తీసేదన్నమాట. అలా తీస్తుంటే అస్మాట్కి తడి చేయది పెట్టేయడం వల్ల పురుగులు పట్టేస్తున్నాయి అన్నమాట అండి. అందుకని ఇంకా డబ్బాలో అయితే వేయకుండా ఎప్పటికప్పుడు కొద్దిగానే తెచ్చుకుంటున్నాం అన్నమాట అండి. ఇంకా ఇదంతా అయ్యేటప్పటికి అప్పటికే 2:30 అలా అయిపోయింది అన్నమాట అండి. ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు కదా అనేసి ఇంక నేనైతే భోజనం చేస్తాను అనమాట. భోజనం పెట్టుకుని చేసి ఇంకా ఆ రోజుకి ఇంకా పని ఆపేసాను అనమాట అండి. ఇంక తర్వాత మా వారికి భోజనం పట్టుకెళ్ళి ఇచ్చేసి ఇంకా చిన్న పని ఏదో ఉంటే ఇంక షాప్ దగ్గర ఉండిపోయాను అనమాట అండి. ఇంక ఇవన్నీ అయితే మన్నాడు శుభ్రం చేసుకున్నాను అనమాట అండి. ఈ సెల్ఫ్లు ఇవన్నీ ఈ పని పేపర్లు అది మార్చుకుని అన్నీ తుడుచుకుని, ఈ సొరుగుల్లో అయితే కొన్ని పై సొరుగు అయితే బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అదంతా తీసి తుడిచేసి మళ్ళీ పెట్టాను అన్నమాట అండి. వీటిల్లో కూడా ఇలాగా క్యాట్లాగ్ పేపర్లే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే అవి వేసుకుంటాను అనమాట, బాగుంటుంది అనేసి. మధ్యాహ్నంలో అయితే గ్లాసులు అయితే పెట్టాను, పై సెల్ఫ్లో అయితే స్పూన్లు గరిటెలు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇలా ఈ 3 ర్యాక్స్ ఇచ్చాడు అన్నమాట అండి. కింద అయితే ప్లేట్లు పెట్టాను. ఈ కింద నేనేమో వాడనే అదే ఖాళీ సంచులు అది అక్కడ పెట్టుకుంటాను అనమాట అండి. బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన సంచులు గట్ట అయితే మళ్ళీ ఏమైనా అవసరానికి ఉంటాయి అనేసి ఇవన్నీ అయితే బియ్యం డబ్బాలో అయితే తీసేసాను అనమాట అండి. తీసేసి ఇలాగ విడిగానే తుడిచేసే పెట్టాను అనమాట. ఇవన్నీ అయితే తోమలేదు నేను. ఇంకా బియ్యం డబ్బాలో అయితే ఈసారి స్టోర్ బియ్యం వేస్తాను అనమాట అండి. మన స్టోర్ బియ్యం 20 కేజీస్ తెచ్చేసుకున్నాం అన్నమాట. అవన్నీ అయితే జల్లించేసి ఇంకోటి ఇక్కడ పెట్టాను. ఇవి అయితే మార్చేయాలన్నమాట, మార్చేద్దాం అనేసి అవి అయితే అక్కడ పెట్టాను అనమాట. ఈసారి 20 కేజీస్ తెచ్చేసుకున్నాం అన్నమాట. అవన్నీ జల్లించేసి అయితే మట్టుగా బియ్యం డబ్బాలో వేసాను అనమాట అండి. నాకు ఈ వంటగది ఇలాగా సర్దడానికి 2 days పట్టింది అన్నమాట అండి. మొత్తం అంతా ఇంకండి ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. ఈ గ్యాస్ దగ్గర ఈ గోడలో ఇవన్నీ టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్ ఇవన్నీ కూడా అయితే నేను లిక్విడ్ తయారు చేసుకున్నాను అనమాట. నా లిక్విడ్ పెట్టి ఇవన్నీ కూడా అయితే చాలా మొత్తం అంతా కడిగేసాను అనమాట అండి. ఈ ఆయిల్ స్టాండ్ ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ అయితే మట్టుకి కడిగేసుకున్నానులేండి, ఆయిల్ డబ్బాలు ఇవన్నీ. తర్వాత ఈ సెల్ఫ్లో ఇవన్నీ కూడా తుడిచేసి లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకున్నాను అనమాట అండి మొత్తం ఇవన్నీ కూడా.
ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.